మార్నింగ్ న్యూస్లకు వెళ్ళే ముందు ఎందుకంటే మనకు గత కొన్ని రోజుల నుంచి మనం విద్యా వ్యవస్థల గురించి పెడుతున్నాం. ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందాలనే కాన్సెప్ట్తో బాగా మనం ముందుకెళ్తున్నాం. దాన్ని దృష్టి పెట్టుకునే ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యవస్థతో నలిగిపోయిన ఒక నిరుపేదమైన కుటుంబాలు చాలామంది ఉన్నాయి. ఒక కుటుంబం ఒకరు మన ముందుకు వచ్చి వాళ్ళ అసలు జరిగిన ఏందని చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు. వాళ్ళతో అసలు అవాస్తవాలు ఏందో వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రండి. ఏం పేరండి? వంశీ గారు. అసలు ఏం జరిగింది? మీరు ఏదో స్కూల్ గురించి మాకు చెప్పారు ఫోన్ చేసి. అసలు ఏం జరిగింది, అది ఏందనేది మీకు చెప్పండి. ఎందుకంటే అటువంటి జరగకుండా మనం చూద్దాం. ఇట్లా పట్టుకున్నాం. భాష్యం బ్లూమ్స్ నాగోలు బ్రాంచ్లో ఈ సంవత్సరం 2026-27కు ఒక అడ్మిషన్ గురించి 2 అడ్మిషన్లు కావాలని మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎట్లా అంటే ఆ అడ్మిషన్ గురించి ముందే ఫామ్ ఫిల్అప్ చేయాలంటే కూడా మనం జనవరి 23, 2026లోనే మనం ఫామ్ అప్లికేషన్ పెట్టినాం. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే ఫీజు ఉందో దానికి అడిషనల్గా ఒక్కొక్కరికి 30,000 చొప్పున ఎక్స్ట్రా ఇవ్వాలి అని. అంటే ఎందుకు ఇవ్వాలి అంటే ఇది అడ్మిషన్ ఫీజు అని చెప్పి డొనేషన్ కింద తీసుకుంటాం మేము. ఇది రీఫండ్ ఉండదు, దీనికి ఎలాంటి బిల్లు ఉండదు, రీఫండ్ కూడా ఉండదు అని మాట్లాడి. అదేంది అట్లా ఎందుకు ఉంటుంది? ఫీజు అంటే ఫీజు స్ట్రక్చరే కదా, దాంట్లోనే మేమైనా తగ్గిస్తామేమో అని మేము అడుగుతుంటాం. మళ్ళీ దీనికి ఉల్టా మీరు పైన 30,000 ఎక్స్ట్రా అని అంటున్నారు అని. ఈ విషయంలో నేను కూడా గతంలో దీని CEO ఎవరైతే ఉన్నారో జొన్నల చైతన్య అనే వ్యక్తిని కూడా నేను ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు, గంతే ఉంటుంది, మా దగ్గర ఉన్నది గదే, మేము గట్లనే పెడతాం, మీ ఇష్టం అని నేను ఒక పేరెంట్గా అడిగితే ఆయన మాట్లాడిన మాటలు. సరే ఇది ఎంత ఉంది, వీళ్ళు ఇక హైఫైలో పోతున్నారు, సరే మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా కొంచెం ఏమైనా చెప్పించుకుంటే మనకేమైనా తగ్గుతుండొచ్చు అనే ఇంటెన్షన్ తోటి మనం ఒక నెల 2 నెలలు వాళ్ళు ఫోన్ చేస్తామని చెప్పారు. ఫీజు కన్సీజన్ విషయంలో మేము మాట్లాడి పై వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తామని ప్రిన్సిపల్ గారు హర్ష మేడం అని ఉంటారు, ఆ మేడం చెప్తా అన్నారు. సరే వెయిట్ చేసినాం. మనం జనవరిలో ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టినామో జనవరి, ఫిబ్రవరి వెయిట్ చేసినాం. మార్చిలో కూడా రిప్లై రాకపోతే మన ఫోన్ కంటిన్యూస్గా చేస్తున్నాం. మేడం ఏమైంది, ఏంది, మా పిల్లలకు అడ్మిషన్ కావాలంటే అడ్మిషన్లు ఇస్తామండి, మా పైనుంచి ఫీజుల విషయం మాకు క్లారిటీ రాలేదు, సో అది క్లారిటీ వచ్చిన తర్వాత మీకు 100% మేము అడ్మిషన్ కన్ఫర్మ్ చేసి మేము చెప్తాము. ఫీజు అంటే గవర్నమెంట్ ఫీజు అంటారా? ఎట్లా? గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజులు కాదు, అంటే పైనుంచి రావాలంటే వాళ్ళ మేనేజ్మెంట్ వ్యవస్థ మొత్తం ఆంధ్ర హెడ్ ఆఫీస్, ఇది గుంటూరులో ఉంటుందంట వీళ్ళ హెడ్ ఆఫీస్. అక్కడి నుంచి రావాలంట ఇన్స్ట్రక్షన్స్. అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఇంకా ఆంధ్ర హెడ్ ఆఫీసుల నుంచే పాలన నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్, ఈ కార్పొరేట్ వ్యవస్థ. మీరు మాకు ఒక వాట్సాప్ పంపిస్తుంది కాబట్టి ఒక ఫోన్ చేసి ఏం చెప్పినట్టే, నేను ఒక దళితుని కాబట్టి నాకు కొంచెం విచ్చేసి అనేది ఒక మాట ఇస్తుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే మనం ఈ 2 నెలల తర్వాత ఈ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ గారితో అన్నతోటి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఫామ్ పెట్టినాం. చారకొండ వెంకటేష్ అన్న గారు అని, ఆయనకు మనం రిక్వెస్ట్ చేస్తే, అన్న ఇది పరిస్థితి, కొంచెం నాకు నా 2 పిల్లలకు అడ్మిషన్ కావాలి, అడ్మిషన్ ఇబ్బందికరంగా అవుతున్నట్టు అనిపిస్తుంది, అట్లనే ఫీజు విషయంలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవుతలేరు, కొంచెం తగ్గించి పెడితే మీ వల్ల కొంచెం నాకు యూజ్ అవుతుంది అని అంటే, తమ్ముడు ఆఫీస్కి రా, నేను ఒక లెటర్ ఇస్తా, రిక్వెస్ట్ లెటర్ చేద్దామని ఆ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కూడా రిక్వెస్ట్ లెటర్ చేశారు. స్వయంగా CEO గారికి ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేష్ అన్న గారు, జరం పేదల గురించి, మా విద్యార్థుల గురించి అంతా మంచిగా ఉంటాడు ఆయన. సో ఆ కాన్సెప్ట్లో ఆయన రిక్వెస్ట్ లెటర్ ఆయన కూడా పెట్టాడు మా తరపు నుంచి. ఆయన మాట్లాడినాక కూడా వీళ్ళకి ఎలాంటి చలనం లేదు. సో దాని తర్వాత కూడా మనం రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నాం, స్కూల్కి పోతున్నాం, నెలలో 3 సార్లు స్కూల్కి విజిట్ అవుతున్నా. నేను చెప్తున్నా, ప్రిన్సిపల్ని అడుగుతున్నా, నాకు ఇంకెలాంటిది రాలేదని కాలయాపన చేస్తూనే ఉన్నారు. సరే ఇక వీళ్ళు తగ్గియారు, ఇది కాదు, టైం వేస్ట్ అవుతుందని మొన్న స్వయంగా పిల్లల్ని డబ్బులు తీసుకొనే పోయినా. ఏదైతే అడ్మిషన్ ఫీజు 30,000 అన్నారో, సరే అవి కట్టి జాయిన్ చేద్దామని 60,000 రూపాయలు నేను తీసుకొనే పోతే ఇక మొత్తం అడ్మిషన్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక, ఏదో పొమ్మన లేక పొగబెట్టినట్టు 6th క్లాస్ అడ్మిషన్ ఇస్తాం, 4th క్లాస్కి అడ్మిషన్ లేదు, అప్పటిదాకా ఇస్తామని చెప్పిన వాళ్ళు తర్వాత లేదు అంటారు.
మీరు ఒకసారి ఫామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈయన కదా. ఆ, ఇది మీరు ఎవరెవరికి అప్లికేషన్ ఇచ్చారు అనేది ఇట్లా ఉన్నాయి. లేదు అప్లికేషన్ కాదు, ఫస్ట్ ఫిల్అప్ చేసిన ఫామ్స్ చూద్దాం. కింద కింద లాస్ట్ అబ్బో, అంటే మొత్తం మీరు ఫామ్ ఇచ్చారు మీకు. ఫామ్ ఇచ్చిర్రు, ఇది స్టూడెంట్ ఎంక్వైరీ ఫామ్ అని ఇచ్చి దీని మీద ఫీజు కూడా క్లియర్ చేసి చూడండి. ఫీజు ఫైనల్ చేసిరి. ఇది చిన్నవాడిది, 4th క్లాస్ ఇది, 1,02,000. 1,02,000 ఇది 1,02,000 అని 4th క్లాస్ స్టాండర్డ్ అని. ఈ 1,02,000 కాక 30,000 అదనంగా కట్టాలి దేనికంటే అడ్మిషన్ తీసుకునే ముందు. దాని గురించి పంచాయతీ అంతా ఇక్కడ. సో అదే తీసుకోలేము అనేది పెద్దవాడిది కూడా ఉంటది. దాంట్లో 1,05,000 ఉంటుంది, మళ్ళీ దానికి 30,000 ఎక్స్ట్రా. బుక్స్ యూనిఫామ్స్ కాకుండా ఇవన్నీ ఇట్లా ఇవి చెప్పిన తర్వాత సరే నేను కడదామని పోయిన తర్వాత అడ్మిషన్ లేదంటారు. ఎందుకు లేదు, ఏమిటికి లేదు, నేను ఇంతగానో రిక్వెస్ట్ చేసిన అంటే ఇక్కడ నుండి ఫాలో అప్ చేసిన, ఇక్కడ అడగలేదు. తర్వాత మేము ఏంది అనేది, సో నేను కూడా అంత సమాజంలో చదువుకున్నా, సమాజంలో తిరుగుతున్నా, చాలా మందికి నేనే ఫీజులు మాట్లాడుతున్నా మేడం. నా పిల్లలకు కూడా నేను మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుంది. సో మేము పలానా అని చెప్పిన పూర్తి వివరాలు చెప్పినాక ఇంకా అసలే లేవు అడ్మిషన్ అనే కాడికి వచ్చింది. తెలిసిపోయింది నేను ఎవరు అనేది పూర్తిగా తెలిసిపోయింది. ఈయన భాష్యం రామకృష్ణ గారు ఈ మధ్యలోనే ఈయన రాజ్యసభ సభ్యునిగా ఆంధ్ర నుంచి ఎన్నిక కావడం జరిగింది. సో ఇంకా బిర్రు ఎక్కువ అయిపోయింది, వాళ్ళకి ఇంకా బలం ఎక్కువైంది. ఆ డీన్ అనే పర్సన్ అర్చన గారు ఏం చేసుకుంటావో చేసుకో, స్కూల్లో గొడవ చేస్తావా చేసుకోపో, ఏమైతుంది, ఏం కాదు, నాకు తెలిసి ఏం చేయాలి, స్వయంగా మాట్లాడిన మాటలు ఏం చేయాలంటే డబ్బు బలపాలంటే ఏం చేసుకోవడం చేసుకోపో. అందుకే అధికారం కూడా ఉంది కదా, డబ్బు ఒక భాగం అయితే అధికారం కూడా ఉంది. అందుకోసమే ఏం చేసుకోవడం చేసుకో అనే దగ్గరకు వచ్చేసింది. ఏం చేసుకోవడం చేసుకో, మేము ఏదైనా చేయగలుగుతాం. ఇది భాష్యం తెలంగాణ విద్యార్థి వ్యవస్థను పాలిషం చేస్తున్నారు. అంటే మీరు ధర చేసి చేసినాము, విద్యార్థులందరూ పిలిచినాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కూడా పిలిచినాం. వాళ్ళ ద్వారా ఒక ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం. తమ్ముళ్ళు యూనివర్సిటీ నాయకులు కూడా వచ్చారు. భాష్యం తెలంగాణ విద్యా వ్యవస్థ ఇప్పుడు కూడా లేవనే అంటూ ఇంత చేసినా కూడా ఏం చేసుకుంటా చేసుకోపో. ఇప్పుడు మీరు ఇక్కడ రావడానికి ఇలా సీట్ వస్తే బాగుండకుండా, లేకపోతే ఇది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత సీటు కావాలని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఈడికి రావడం కారణం అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రులు నా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, ఎక్కడనో ఎదగాలి, ఎక్కడికో పోవాలనే ఒక ఆశతోటి ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు ఎంత పడితే అంత అధిక ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేసినా కూడా తల్లిదండ్రులు వెనకడుగు వేయకుండా ఆఖరికి మెడలో ఉన్న పుస్తకాలు, ఇంకా ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నా, భూములు ఉన్నా ఇన్ని కుదబెట్టి ఈ దుర్మార్గులకు గట్టబెట్టే రోజులు వచ్చినాయి. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను కూడా ఒక పేరెంట్గా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఈ తెలంగాణలో ఆంధ్ర కార్పొరేట్ పాలకుల, ఆంధ్ర కార్పొరేట్ విద్యా వ్యవస్థలను పూర్తిగా మనం నిర్మూలించాలి. అట్లయితేనే మన తెలంగాణ వాళ్ళకు దమ్ము లేక కాదు, మన తెలంగాణ వాళ్ళు విద్యను ఇయ్యలేక కాదు, మన వాళ్ళు కూడా మనకు తగ్గట్టుగా మనకున్న స్థాయిలో మంచి విద్యని అందించగలుగుతారు. వీళ్ళ వల్లనే కాదు, ఇక్కడ ఈయన నడిపిస్తుంది కానీ దీంట్లో పనిచేసినటువంటి అందరూ కూడా మన తెలంగాణ బిడ్డలే. వాళ్లకు సరిగా ఏం జీతాలు ఇస్తారో మాకైతే తెలియదు, కానీ వేల కోట్లు. వీళ్ళు బుక్స్ కూడా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఎక్కడైతే స్కూల్లో తీసి పట్టుకుంటారు విద్యార్థి నాయకులు అనే అదే కాన్సెప్ట్ ఏమో, కానీ ఈ బుక్స్ కూడా ఆన్లైన్ సిస్టమ్, పేరెంట్ అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది కూడా అవుతుంది. ఏం రామకృష్ణ ఇంత బలుపుతో కొట్టుకుంటున్నావా నువ్వు? డబ్బులు సరిపోతలేవా నీకు? మరి ఇది ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చిన కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలని కోఆపరేట్ చేస్తుందా? ఒదికేమో గవర్నమెంట్ స్కూల్ అని డెవలప్ చేస్తాం, మంచి విద్య అందిస్తామని చెప్తారు, ఒదికేమో వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు.
వీడికి ఏ బల్బ్ అని వీడికి ఎందుకు ఇంత కొట్టుకున్నాడు అంటే ఒక దళితుడు చదువుకోవద్దా? ఒక దళితుడు కార్పొరేట్ స్కూల్ చదువుకోవద్దా? ఇంత బల్పా, ఇంత కోవా మీకు ఏదని? ఒక ఇంత చదువుకున్న వ్యక్తి కాబట్టి కొద్దిగా అవగాహన వ్యక్తి కాబట్టి మన దాకా వచ్చి చెప్పాడు. ఇటువంటి సామాన్యులు ఇంతమంది నలిగిపోతున్నారు ఈ కార్పొరేట్ సంస్థ. గవర్నమెంట్ ఇది చేయాలి ఫస్ట్. ఏం చెప్పాను కాదు, నేను కూడా ప్రజల పాలన అంటే ప్రజలు దోసుకొని తయారు ఒకడు ఏందండి, ఏది ఇంత దారుణమా? వీనొక్కడే కాదు, ఏం రామకృష్ణ ఇస్తా డబ్బు సరిపోతారేవా? రాజకీయ పొలిటికల్గా వచ్చినావు, సంపద ఏం చేసుకునేవా? పెద్ద పెద్దలు కొన్ని కోట్లు సంపాదించి ఏం తీసుకపోయారు? విద్య అనేది ఒక దానం చేయడం నేర్చుకోవాలి. సిగ్గుండాలి కదా మీకు. ఒక పేదవాళ్ళ దగ్గర రక్తం బిడ్డు సాధనం ఏం చేస్తారు సంపాదించి? డబ్బులు పడుకుంటారా మీరు? ఎవరు యావత్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం ఈ వేదిక నుంచి. ఈ ఒక్క పేరెంటే కాదు, ఎంతో మంది పేరెంట్స్ నగిలిపోతున్నారు. దాన్ని గమనించండి. విద్యార్థి సంఘాలే కావచ్చు, ప్రజా సంఘాలే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. దీని మీద మీరు ఖండించాలి ఫస్ట్. ప్రతి పేదవాడు కోరుకునేది ఏంటంటే విద్య అంటే చదువుకోవద్దా? ఒక పెద్ద స్కూల్ చదువుకుంటే కులం అడ్డం వస్తా మీకు? అది దళితులే చదువుకోవద్దా? నువ్వు ఫీజు వేస్తారు, దాని మీద ఫీజు స్ట్రక్చర్ వేస్తారు, అంతేస్తారు. తీరకు తెలుస్తే ఏమన్నా రూల్స్ అడుగుతారు, వీడు ఎప్పటికైనా మనకు అపాయం అని చెప్పారు. అంటే మీకు ఎంత ఫీజు పెట్టినా ఏం పెట్టినా అణిగిమని ఉంటేనే మీకు లెక్క. నిన్న బుక్స్ ఆన్లైన్లో పెడతారా మీరు? నిన్న మనం జరిగినటువంటి ధర్నాలో కూడా అక్కడ డీన్ అర్చన అని ఏమంటారంటే, నేను అడ్మిషన్ ఇస్తా, నాకు అన్ని అందరు కంప్లైంట్ ఇచ్చారా మీరు? అందరు కంప్లైంట్ ఇచ్చిన. చూడండి, ఒక పేరెంట్ ఇన్ని ఎలాంటి మన విద్యా సంస్థకు ఎలాంటి బోర్డు అంటే సిబిఎస్ అని పెట్టుకో. అసలు సిబిఎస్ఈ పర్మిషన్ ఉందో లేదో నువ్వు ఏమంటే డబ్బు అనే కవర్తో కొట్టుకుంటారు. ఎవడన్నా వచ్చి అడిగితే వాడికి డబ్బులు ఇచ్చి పడేస్తే సరిపోద్ది. డిఓ గారికి ఇచ్చిన. డిఓ గారికి ఇచ్చిన. నిన్న నాకు ఫోన్ చేయగానే నేను డిఓ గారికి ఫోన్ చేసిన. లేకపోతే మనకి రెస్పాన్స్ లేదు. ఏ వెబ్సైట్ నెంబర్ పెట్టుకోవడం లేకపోవడం. కమిషనర్ కూడా ఇచ్చినాం. దేనికండి మీరు కమిషనర్లే కానీ డిఓ కానీ ఎంఈఓ వాళ్ళు కానీ విద్యా సంస్థ మీద ఎందుకు నియమించరు? కుసబెట్టి జీతాలు కూడా ఎందుకు దీంట్లో స్పందిస్తలేరు? అంటే లెటర్ ఇచ్చుకోవాలి, ఒక ముద్ర ఇచ్చి పంపించాలి, అయిపోయిందా? చెప్పండి. మీకు డబ్బులు కాలేము. సిబిఎస్ఈలో కూడా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిబిఎస్ఈ అఫిలియేటెడ్ దాంట్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చినాం. సిబిఎస్ఈకి ఇచ్చారు. ఇక్కడ కూడా ఇచ్చినాం. ఇచ్చినాం అని చెప్పి ఒక మోర్ గుర్తులు పర్మిషన్ ఎంక్వైరీకి పంపిస్తాం. అక్కడ ఫోన్ చేయడం, స్కూల్ ఫోన్ చేయడం, మీకు కాంప్లైంట్ మీకు ఫోన్ చేయడం, ఇన్ని డబ్బులు తీసుకోవడం. వందలవు ఈ ఆట. మీ రాజకీయాలు వందలవు. ఎంతమంది దొరుకుతలేరు ఇప్పుడు సిబిఐ రైట్ మీద? ఇంత కవరమా డబ్బు మీద? ఇంత ఇదానా మీకు? ఇంతమంది అధికారులకు కాంప్లైంట్ ఇచ్చినా కానీ ఒక్క పేరెంట్ ఇంతగానో పోరాడితే మరి ఇటువంటి బయట వచ్చిన పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఫీజు వేసాడు దీని మీద. ఫీజు వేసినాక సీట్ కదా దేనికైనా గవర్నమెంట్ ఉద్యోగం. ఒకటే ఉద్యోగం ఉంది అమ్మ, 10 మంది అప్లై చేసుకోరు, ఇక రాలేదన్న చెప్పడానికి. అట్లా కూడా స్కూల్లో 40 వరకు ఉన్నది, మనకు ఛాన్స్ ఉంది. అక్కడ 34 వరకే క్లోజ్ చేసారు. మేము పైకి పంపించేసినాం, ఇంతే పెట్టుకుంటాం. ఇంకా మేము చెత్త కారణాలు చెప్పి రిజెక్ట్ చేసారు. కేవలం ఏంది అంటే నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఒక అంటారు దళిత సంఘాల నాయకులలో, నేను కూడా దళిత సంఘాలలో అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం కూడా ఉంటాం అనేది వాళ్ళకి అర్థమైంది. కేవలం దళితుడు ఏ రోజుకున్నా ఇబ్బంది అవుతుంది, పంచాయతీ పెడతాడు, తప్పులను బయటకు తీస్తారు. మనం చేసేది అంతా లూప్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక రోజు మమ్మల్ని ప్రశ్నిస్తారు, ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మనం ఏదైతే అప్లికేషన్ అదే రిజెక్ట్ చేసి అయిపోతుంది అనేది కాన్సెప్ట్. దళితులకు న్యాయం జరగాలి, దళితులు బాగుపడాలని చెప్పుకొని తిరిగే ఎవరైనా నాయకులు మీరు ఉంటే విద్యా సంస్థను మూసేయండి. అవసరమా అండి విద్య అవసరమా? ఒక 5th క్లాస్ లోపు ఉన్న పిల్లలకి ఏం చదువు ఉంటుందండి? వీడు సొంత సిలబస్ తీసేయాలి. సొంత సిలబస్ తీసి గవర్నమెంట్ పర్మిషన్ నడుస్తున్నప్పుడు గవర్నమెంట్ సిలబస్ పెట్టినప్పుడే వాని ఆటలు ఆగుతాయి. అప్పటివరకు ఇటువంటి వాటి ముందర ప్రతి పేదవాడు నలిగిపోతూనే ఉంటాడు. ఒక్కసారి లేవనెత్తగానే ఊకోకండి. 4th క్లాస్ బుక్స్ కు 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. 6th క్లాస్ బుక్స్ 12,000 రూపాయలు. ఏం రామకృష్ణ
ఇట్టే చదువుకున్నావు చదువు. నీ అమ్మ నాన్న ఇట్టే నేర్పిరా? ఒక పేదోని రక్తాన్ని పీసుక తిన్నా చెప్పినా? చూస్తాం ఎట్ట నడిపిస్తావు నువ్వు. తెలంగాణలో నువ్వు స్కూల్ ఎట్లా నడుస్తావు చూస్తాం. ఏం నేను రాజకీయంగా ఉన్నా, నాకు అంత బలం ఉంది, నన్ను ఉన్నప్పుడు రాజకీయాలు అనేది మా ప్రజలు తెస్తే మీకు ఇస్తే సీట్ ఇస్తే కూర్చుంటారు. ఏం పుణ్యానికి వచ్చి కూర్చున్నాకున్నాను. బాగా డబ్బు కావాలంత మట్టుకు కొట్టుకుంటున్నాను బాగా. అవుతుంది నీ పని అవుతుంది, దగ్గర పడదు నీకు. నీకు చాలా రోజుల నుంచి కూడా చాలా విధాలుగా నీ మీద బాగానే వస్తున్నాయి. ఇంతమందికి కమిషన్ వీళ్ళు కూడా మేము అడుగుతాం. ఏం వదిలిపెట్టే సమస్య ఏం లేదు, ఇది చేసుకుంటున్నాం. ఇంకా దారుణం కదా మొత్తం. ఇవన్నీ మీరు ఇప్పుడు లెటర్స్ ఇచ్చారు కదా, దీన్ని చేయండి, దీన్ని తీసుకోండి. మాలాంటి వాళ్ళు కూడా మీకు మీరు చేసేది ఇంకా న్యాయమైన పోరాటం న్యాయబద్ధంగా ఉన్నది కాబట్టి మీలాంటి వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే ప్రతి పేదవాడికి విద్య దొరకాలి. ఈ ప్రజాపాలన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన అంటున్నాం, అది వాస్తవమే, ప్రజాపాలన ఉంది. కానీ దాన్ని బేస్ చేసుకొని ఏంటి మాట్లాడుతున్నారు, ప్రజల రక్తాన్ని తాగడానికి తయారవుతారు. నేను మీ దగ్గర రావడానికి కారణం అయితే రీసెంట్గా ఒక మిత్రుంది, ఒక అంటే 2 ఏళ్ల నుంచి జరుగుతున్న కేసులో మనకు ప్రతిఫలం దక్కింది అక్కడ పోతే అని మా మిత్రుడు చెప్తే, సరే విషయం దీన్ని నా ఒక్కంతోటి ఇది సమస్య కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు అందరి సమస్య, అందరి విద్యార్థుల సమస్య. ఇలాంటి కార్పొరేట్ దోపిడీని అరికట్టాలంటే ఫీజు నియంత్రణ చట్టం అనేది మనకు ఖచ్చితంగా రావాలి. నేను గవర్నమెంట్ను ఒక పేరెంట్గా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఫీజుల నియంత్రణ చట్టం మన పక్క రాష్ట్రమైనటువంటి సౌత్లో పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో సీఎం విజయ్ గారు చేసినట్టు ఫీజు నియంత్రణ చట్టాన్ని ఒకటి తీసుకొస్తే మాలాంటి పేదలకు అందరికీ సమానంగా విద్య అందుతుంది. దయచేసి నా హానబుల్ రిక్వెస్ట్, గవర్నమెంట్ను ఈ విషయంలో తొందరగా ఒక నిర్ణయం తీసుకొని, ఒక ప్రతిపాదికన తొందరగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మేలు చేయవలసిందిగా కోరుతున్నాను.